అంటే బాబు గారు నాకు అవార్డు ఇచ్చిందని వాళ్ళు ₹1,50,00,000 చెక్ అనుకున్నారు. నేను అదేం చేయలేను. అయితే ఆ ఇవ్వలేదా అవార్డు ఆయన ఏమి? మొమెంటో ఏదైతే ఉందో దానిలో ₹1,50,00,000 చెక్ ఉందని అనుకొని ఆ ఫోటో డిస్ప్లే చేసి ఇష్టం వచ్చినట్టు చెప్పుతో కొట్టాలి ఈమెని అన్నట్టుగా మాట్లాడారు. అది చూసిన వెంటనే చాలా బాధేసింది. ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు సార్ ఇలాగా బాగా వీడియోస్ అవి చేస్తున్నారు సార్ వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు. దీనికి ఎలా రియాక్ట్ అవ్వాలి అని అడిగితే సార్ ఒకటే చెప్పారు. బీ యాజ్ డిగ్నిఫైడ్ యాజ్ యు ఆర్ అమ్మా అన్నారు. దట్స్ ఇట్. ఆ టైంలో ఆయన ఒక పొలిటీషియన్ లాగా ఆలోచించుండుంటే నేను ఒక అమ్మాయిని 2 కన్నీటి చుక్కలు కారిస్తే వారికి మైలేజ్ వస్తుంది, వారి పార్టీకి మైలేజ్ వస్తుంది, సింపతి వస్తుంది అని ఆలోచించేవాడు ఒక పొలిటీషియన్గా ఆలోచించుంటే. బట్ సిబిఎన్ సార్ ఇస్ నాట్ ఎ పొలిటీషియన్, హీ ఈజ్ ఎ లీడర్. వారు ఒకటే చెప్పారు, బీ యాజ్ డిగ్నిఫైడ్ యాజ్ యు ఆర్ అమ్మా, డోంట్ రెస్పాండ్ ఆన్ ఇట్ అన్న. ఐ హ్యావ్ నాట్ సీన్ ఎనీ లీడర్ లైక్ దిస్ అండి. వెరీ ఫ్రాంక్లీ సేయింగ్, నేను ఆయన నుంచి ఆ రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ థాట్ ఐ డూ ఏ ప్రెస్ మీట్, వారు చేసిన దాన్ని, వారు తిడుతున్న దాన్ని, మా ఫ్యామిలీస్ ఎంత ఎఫెక్ట్ అవుతాయని రెస్పాండ్ అవుదాం అనుకున్నా ఆ రోజు. సార్ వాజ్ నాట్ ఎ పొలిటీషియన్, సార్ వాజ్ ఎ లీడర్ అండ్ హీ క్లియర్లీ టోల్డ్ రెస్పాండ్ అవ్వద్దని. దట్ ఈస్ టీడీపీ. టీడీపీలో ఎప్పుడు కూడా అసభ్య సంస్కృతిని కానివ్వండి, అసభ్య మాటలను కానివ్వండి ఎంకరేజ్ చెయ్యరు. ఇలాంటివి చేసిన వారి మీద పొరపాటున ఏదన్నా సార్ని అన్నప్పుడు మా కోపం వచ్చి ఒక మాట తుళ్ళిన వారి మీద డిసిప్లినరీ కమిటీ ఒకటి ఉందండి మాకు. పడతాయి ఖచ్చితంగా అండి. డిసిప్లినరీ కమిటీకి పిలిచి షో కాజ్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. సార్ని అసభ్యంగా తిట్టినా కూడా మేము రియాక్ట్ అవ్వకూడదు, అసభ్యంగానే మేము సభ్యతతోటి ఫ్యాక్ట్స్ తోటి మాత్రమే మాట్లాడాలనేది మాకు పైన నుంచి ఉన్న డైరెక్షన్. చివరి కార్యకర్త వరకు అదే ఫాలో అవుతారు. మన వర్కే మాట్లాడుతుంది అంటారు ఆయన. లాస్ట్ టైం కలిసినప్పుడు ఆయన అదే అన్నారు, ఏం అనక్కర్లేదమ్మా మన వర్కే మాట్లాడుతుంది అని. వారు ఎప్పుడు దాన్నే బిలీవ్ చేస్తారు. పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తకు కూడా అదే ఇన్కల్కేట్ చేశారు. దట్స్ రియల్లీ సో నైస్. కానీ అయినప్పటికీ మీలాంటి యంగ్స్టర్స్ పొలిటికల్గా రావడం, వెల్ ఎడ్యుకేటెడ్స్ పొలిటికల్గా రావడం, రాజకీయాల్లోకి రావడం అనేది ఇది ఒక కొత్త ఎరా అని చెప్పుకోవచ్చు. మీలాంటి వాళ్ళు ఇంకా ఎంతో ముందుకు రావాలి, అలాగే ఎంతో ధైర్యంగా రాజకీయాల్లోకి అడుగు పెట్టాలి. చాలామంది భయపడతారు కదా, అమ్మాయిలు రాజకీయాల్లోకి వచ్చారంటే డబ్బు ఉండాలి, లేదంటే అందం ఉండాలి, లేదంటే సపోర్ట్ సిస్టమ్ ఉండాలి, లేదంటే వాళ్ళ కమ్యూనిటీ అయి ఉండాలి, ఇన్ని రకాలుగా ఆలోచిస్తేనే ఒక విన్నింగ్ పొజిషన్ ఉంటుంది అని చాలా మంది అనుకుంటారు. ఇస్ ఇట్ రైట్ అండ్ యాక్చువల్లీ వాట్ యు సే అబౌట్? అసలు కమ్యూనిటీ ఫ్యాక్టర్ అయితే అసలు మీరు తీసేసేయండి. ఎందుకంటే పార్టీలో మిగతా పార్టీస్ నాకు ఐడియా లేదు, తెలుగుదేశం పార్టీలో కమ్యూనిటీ అన్న ఫ్యాక్టరీ వర్క్ అవ్వదండి. బయట అందరికి ఉన్న ఒక ఏమంటారు, ఒక మిస్కన్సెప్షన్ ఏంటంటే తెలుగుదేశం పార్టీలో పలానా కమ్యూనిటీ వాళ్ళకి హైయెస్ట్ ప్రిఫరెన్స్ వస్తుంది అని. బట్ టు బి ఫ్రాంక్, పలానా కమ్యూనిటీ వారికే లోయెస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుందండి. ఎందుకంటే అన్ని కమ్యూనిటీస్ని అప్లిఫ్ట్ చేయాలి. ముఖ్యంగా మాది బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ అనేది. అందరూ కమ్యూనిటీస్ ఈక్వల్గా పైకి రావాలి అన్న ఆలోచన మా లీడర్షిప్లో ఉండడం వల్ల కమ్యూనిటీ ఫ్యాక్టర్ అనేది అస్సలు పనిచేయదండి. అది ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. అండ్ రెండోది, ఒకప్పుడు ఉండేదండి ఈ మాట, డబ్బున్న వాళ్ళకి అండ్ కొంచెం పేరు పలుకుబడి ఉన్న వారికే ఉండేదని. బట్ లోకేష్ అన్న క్లియర్గా అలాంటి ప్లాట్ఫామ్ ఒకటి మాకు ఇచ్చారు ప్రొఫెషనల్ వింగ్ ద్వారా. ఎవరైనా కానివ్వండి, మీకు ఇఫ్ యూ వాంటెడ్ టు మేక్ ఏ డిఫరెన్స్ ఇన్ ద పాలసీ ఆర్ గవర్నెన్స్, యు ఆర్ హ్యాపీ, యు ఆర్ మోస్ట్ వెల్కమ్ ఇన్ టు ద పార్టీ. మీ ఐడియాస్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసి ఒక ప్లాట్ఫామ్ లోకేష్ అన్న ఇచ్చారు. అండ్ ముఖ్యంగా మీరు అడిగింది అమ్మాయిలకి, అవును, నాట్ జస్ట్ యూత్, స్పెసిఫిక్గా అమ్మాయిలకి. అవును. ముందుగా కుటుంబాలు మన ఆంధ్రప్రదేశ్లో ట్రెడిషనల్గా మనకున్న కల్చర్ ప్రకారంగా అంత త్వరగా అమ్మాయిల్ని పాలిటిక్స్లోకి ఎంకరేజ్ చేయరు. ఎందుకంటే ఒక మాట టక్కున అనేయచ్చండి, అవును అవును, ఈజీగా ఒక రిమార్క్ వేయచ్చు, దానికి ఆధారం అవసరం లేదు, ఏం అక్కర్లేదు. ఆ మాటలు మనం ఎందుకు పడాలి అన్న భయంతో పార్టీలో ఎలాంటి వారు ఉంటారో, వాళ్ళు ఎలా ఎంకరేజ్ చేస్తారో, ఎందుకు అసలు ఫ్యూచర్ ఉండదు అన్నది మేజర్ భయం. కానీ అమ్మాయిలకి సేఫ్ ప్లేస్ ఏంటి అంటే టీడీపీ అని నేను ప్రమోట్ చేయట్లేదు, కారణంతో చెప్తున్నా. ఎందుకంటే మా పార్టీలో ఉన్న డిసిప్లిన్ కానివ్వండి, కార్యకర్తలకి ఎప్పుడు కూడా లీడర్షిప్, ఇప్పుడు మండల్ పార్టీ లీడర్స్ అందరికీ కూడా మా పార్టీ ఆఫీస్లో, మా పార్టీలో శిక్షణ తరగతులు జరుగుతాయండి. అచ్చు స్కూల్ లాగే ఉంటుంది.
అంతేనా? మార్నింగ్ 7 o'clockకి లేచి యోగా చేయాలి. మండల్ పార్టీ లీడర్స్ వాళ్ళందరికీ హాస్టల్స్ ఉన్నాయి. ఉమ్. వచ్చి అక్కడ ఉండి వాళ్ళు యోగా చేసి వాళ్ళందరూ న్యూస్ పేపర్లు చదివి 9 o'clockకి క్లాసెస్ స్టార్ట్ అయితే 5 o'clock వరకు డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మీద అంటే మండల్ పార్టీ లీడర్స్ బాధ్యతలు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ చర్యలు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ విధి విధానాలు కానివ్వండి, లేటెస్ట్ టెక్నాలజీ ఏంటి అని కానివ్వండి, లేకపోతే మన సోషల్ మీడియాలో ఎలా రియాక్ట్ అవ్వాలి అన్న దాని గురించి కానివ్వండి, వాటి మీద క్లాసెస్ ఉంటాయి. ఏది ఫిట్నెస్ గురించి చెప్తున్నట్టు ఎమ్మెల్యేలు అందరూ చెప్తున్నారు. అవునండి. ఏంటి ఆ పర్సనాలిటీ బొజ్జ ఏంటి తగ్గించండి అని చెప్తే మొన్న ఆయన రాము గారు అంటున్నారు, సార్ ఏంటి ఇంత సనబడిపోయారు, ఎలక్షన్ కి ముందు కొంచెం మీరు బొద్దుగా ఉన్నారు కదంటే, బాబు గారు ఊరుకోవట్లేదమ్మా ఫస్ట్ సనబడి అన్నారు. మీరు చూస్తే అందరి చేతికి ఫిట్నెస్ బ్యాండ్లు లేదా రింగ్స్, ఆరా రింగ్స్ ఉన్నాయి, ఉంటాయండి. చూసాను. ప్రతి ఒక్కరి చేతులకి బ్యాండ్స్ ఉంటాయి, ఆరా రింగ్స్ ఉంటాయండి. అవునవును. ఎందుకంటే ఇది మోస్ట్ స్ట్రెస్ఫుల్ జాబ్ అండి. పాలిటిక్స్ అందరికి చాలా లీస్ట్ అప్రిషియేటెడ్ ప్రొఫెషన్. ఎందుకంటే తిట్లు ఎక్కువ ఉంటాయి. మంచి పని చేస్తే అప్రిషియేట్ చేయరు, చేశాడులే ఎవరి కోసం చేశాడు అని అంటారు. కరెక్ట్. సో అలాంటి ఒక ప్రొఫెషన్ లో ఇంత స్ట్రెస్ఫుల్ లైఫ్ లీడ్ చేసేటప్పుడు ఫ్యామిలీకి కూడా ఈక్వల్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అన్నది భువనమ్మ గారు పెట్టిన ఒక ఇది కండిషన్. అదేవిధంగా హెల్త్ ని కూడా ఈక్వల్ గా చూసుకోవడానికి న్యూట్రిఫుల్ యాప్ అని ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మా అందరి ఫోన్లలో ఉంటాయండి. న్యూట్రిఫుల్ యాప్ ద్వారా ఎలాంటి ఫుడ్ తినాలి అది ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ ఎవ్రీబడి. ఎవరైనా వాడచ్చు. న్యూట్రిఫుల్ యాప్ ద్వారా ఒక డైటీషియన్ మీకు అటాచ్ అయ్యి ఫ్రీగా, ఇది చంద్రబాబు నాయుడు గారి బ్రెయిన్ చైల్డ్, మీకు ఆ డైట్ ఏమేమి తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మీరు ఫిట్ గా హెల్దీగా ఉంటారు అన్నది కూడా మాకు ఉంటుంది న్యూట్రిఫుల్ యాప్ ద్వారా. ఫస్ట్ ఫిజికల్ అండ్ మెంటల్ ఫిట్నెస్ తో మొదలు పెట్టారు. దట్స్ సో నైస్. సో దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ నారా చంద్రబాబు నాయుడు గారు అండి. ఆయన ఈ రోజు ఆ ఏజ్ లో అందరూ ఆశ్చర్యపోతున్నారు, ఆయనకి రివర్స్ అవుతుందా ఏజ్ అని అందరికీ పెద్ద క్వశ్చన్. అలాంటిది చంద్రబాబు నాయుడు గారి హెల్త్ అంతా బ్యాలెన్స్ అవ్వడానికి మన రాష్ట్రానికి ఆయన హెల్త్ చాలా ఇంపార్టెంట్, ఆయన కంటే కూడా. అబ్సల్యూట్లీ. సో ఆ ఫిట్నెస్ వల్ల ఇంకో 10 మందికి మంచి చేయొచ్చు, ఏ లీడర్ అయినా కానివ్వండి. అండ్ రైస్ తినరండి అసలు? రైస్ ఆ డైట్ అంతా కూడా బోనమ్మ చేతిలోనే ఉంటుందండి. చాలా కేర్ఫుల్ గా సార్ ఫుడ్ కానివ్వండి అదంతా వారు కూడా చాలా లిమిట్ లో తీసుకుంటారు. ఆ క్రమశిక్షణ వారికి ఇప్పటి నుంచి కాదండి, రైట్ ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆఫ్ పాలిటిక్స్ చాలా క్రమశిక్షణగా టైం టు టైం ఫుడ్ కానివ్వండి అదంతా సార్కి పనిలో పడితే అంత తెలియకపోవచ్చు. సార్ సారీ టు కామెంట్ దిస్, బట్ భువనమ్మ ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేస్తారండి. అది ఎప్పుడు సార్కి ఏ స్నాక్ వెళ్ళాలి, ఏ టీ ఏ టైంలో వెళ్ళాలి అదంతా కూడా మానిటర్ చేస్తూ భువనమ్మే చూసుకుంటారు. ఓకే ఓకే. అంటే కల్చరల్ కమిషన్ కి ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు అంటే ఏం చెప్తారు? కల్చర్ కమిషన్ నాకు ఇచ్చినప్పుడు ఫస్ట్ అసలు నాకు ఐడియానే లేదండి. నేను ఫస్ట్ అధ్యయనం చేయడం మొదలుపెట్టాను, మన స్టేట్లో ఏముంది అని నేర్చుకోవడం మొదలుపెట్టాను, పక్క రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారు అన్నది వెళ్ళి స్టడీ చేయడం జరిగింది. ఆ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే అంజలి గారు చాలా మంది సాహితీకారులు ఎంతో మంది మన రాష్ట్రంలో ఉన్నారు. అవును, చాలా మంది కల్చర్ గురించి స్పీచ్లు ఇచ్చేవారు ఉన్నారు. అవును. మన రాష్ట్ర పుష్పం ఏది అని అడిగితే చెప్పలేరు. ఆంధ్రనాట్యం అలాగే మరుగుపడిపోయింది కదండి. అంతే.